త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. అడవుల్లో సంచరించాల్సిన పెద్ద పులి నీటిలో సరదాగా ఈత కొడుతూ కనిపించింది. సాధారణంగా వన్యప్రాణులు నీటిలో ఈదుతూ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. కానీ ఈ పెద్ద పులి ఏకంగా 2 కిలోమీటర్లు ఈది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అబ్బురపరిచే ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీశైలంలో పెద్ద పులి సంచరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో సంచరించే ఈ పులి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో పెద్ద పులి ఈదుతూ కనిపించింది. ఈ దృశ్యాలు ఫారెస్ట్ అధికారులు అమర్చిన డిజిటల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై డివిజనల్ ఫారెస్ట్ అధికారులు స్పందించారు. T65 పేరుతో పిలువబడే పెద్ద పులిగా గుర్తించామన్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నుంచి తెలంగాణలోని అమరాబాద్ అభయారణ్యానికి వెళ్లే క్రమంలో ఈ పులి నదిని దాటినట్లు చెప్పారు. పెద్ద పులి సంచరించిన ప్రాంతం ఆత్మకూరు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. సంగమేశ్వరం సమీప ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పెద్ద పులి నీటిలో అలవోకగా ఈదుతూ సుమారు 2 కిలోమీటర్ల మేర ప్రయాణించిందన్నారు. కొల్లాపూర్ పరిసరాల్లో సంచరిస్తున్న పెద్ద పులి బ్యాక్ వాటర్లోకి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఫారెస్ట్ రేంజ్ అధికారులు. అయితే నీటిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బ్యాక్ వాటర్లో సంచరిస్తున్న పెద్ద పులి తిరిగి అడవిలోకి వెళ్లేదాకా అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అంటున్నారు. స్థానికులు భయపడాల్సిన పని లేదని, పెద్ద పులి కదలికలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్. ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. దారి తప్పి వచ్చిన పెద్ద పులిని తిరిగి అడవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమైనా 2 కిలోమీటర్ల దూరం నీటిలో ఈదుకుంటూ వెళ్ళిన పులి రాజసాన్ని చూసి వారెవ్వా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఏది ఏమైనా 2 కిలోమీటర్ల దూరం నీటిలో ఈదుకుంటూ వెళ్ళిన పులి రాజసాన్ని చూసి వారెవ్వా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.